దేవుని ఆత్మ ఉన్నప్పుడు అంత సమృద్ధిగాని జీవితమే ఉంటుంది మనకి. మీ పిల్లలు బాగానే ఉంటారు, దేవుని ఆత్మ నీకుంటే నీ పిల్లలు బాగానే ఉంటారు, మీ జీవితం బాగుంటుంది, మీ జీవితం ఒక ఒడ్డుకి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ ఉంటే. ప్రియులారా, దేవుని ఆత్మ లేకపోతే మీ పిల్లలు అంత సమృద్ధి జీవితం ఉండదు. సమృద్ధి అంటే దేవునిలో సమృద్ధి జీవితం. ఈ లోక సమృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి మనం బాధపడక్కర్లా. మనం ఈ లోకం గురించి మనం బాధపడక్కర్లా. ఈ లోకం తిండి తిప్పలా ఇటు గురించి మనం బాధపడక్కర్లా. తిండి తిప్పల వస్త్రాలకు ఇస్త్రాలు ఇట్లాంటి గురించి మనం ఏం బాధపడక్కర్లా. అందుకే యేసుప్రభువు మత్తయి సువార్తలో 6:33 ఏం చెప్తారండి ఆయన? ఏం చెప్తారు చెప్పండి? ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మను కోరుకోండి. అయ్యా నీ ఆత్మ నాకు ఈ ప్రభువా. ఆయన ఆత్మ ఉంటేనే మనం లోకంలో జీవించగలం. చివరికి వెళ్ళిపోతూ చనిపోతాం. మన ఆత్మ దేవునికి అప్పుడప్పుడు వెళ్ళిపోతాం. దేవుని ఆత్మ ఆయనదే, మన కాదు. ఆయన ఆత్మ ఆయనకి ఎట్లా చెప్పాలి? ఆయన ఆత్మ పొందిన తర్వాత ఆయన ఆత్మ ఎట్లా చెప్పాలి దేవునికి? ఏమండి? శరీరంతో కలుషితమై పొందే నీకు ముందున్న ఆత్మ, కలుషితమైన ఆత్మ నువ్వు అప్పచెప్తావా దేవునికి? ఆయన తీసుకుంటాడా? ఎవరి దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నావు అనుకోండి, అదేదైనా సొట్టపోగొట్టి ఇచ్చామనుకోండి, అది తీసుకుంటాడా? ఏమండి? తీసుకుంటాడా? తీసుకోడుగా. మరి దేవుని ఆత్మ నీకు ఎట్లా ఇచ్చాడు? ఆయన పరిశుద్ధంగా ఇచ్చారు. ఆయన పరిశుద్ధంగా నీకు దేవుని ఆత్మ నీకు ఇస్తే నువ్వు పరిశుద్ధంగా శరీరం ద్వారా కలుషితం చేసుకుంటే మరి దేవుని ఆత్మ నువ్వు చనిపోయేటప్పుడు దేవుని ఆత్మ ఎట్లాగా కలుషితమైన ఆత్మ ఎట్లా తీసుకుంటాడు? ఆయన తీసుకోడు. పరిశుద్ధమైన ఆత్మని దేవునికి పరిశుద్ధంగానే అప్పచెప్పాలి. కలుషితమైపోయిందనుకో, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, నీవు ఆత్మను కోరుకున్నప్పుడు నీ ఆత్మ పరిశుద్ధంగా మార్చబడుతుంది. అప్పుడు నీలో ఉన్న శరీర కోరికలు నశించిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదండి? అర్థమైందిగా? అర్థమైన చేతులు పగెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితం ఇది కాదండి. మన ఈ లోకం ఇల్లు ఇది కాదు. మన స్థిర నివాసం భూలోకం కాదు. మన స్థిర నివాసం భూలోకం కాదు. అది మన రాజ్యం, మన తండ్రి రాజ్యం, మన దేవుని రాజ్యం. అది మన సొంత దేశం. అది పరలోక రాజ్యం.